బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడం యొక్క ఆత్మ ప్రణామాలతో మనం చక్కగా ధ్యానం చేశాము. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ సామూహిక బ్రహ్మర్షి మెడిటేషన్ ఛానల్ ద్వారా సామూహిక ధ్యానాన్ని అందరూ చక్కగా చేశాము. ఎంతో శక్తిని సంపాదించుకున్నాము. సామూహిక ధ్యానం ఎంతో గొప్పది మాస్టర్స్. సామూహిక ధ్యానంలో అనంతమైన శక్తిని మనం పొందుతాము. ఇప్పుడు చక్కగా అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఆత్మజ్ఞానం అంటే ధ్యానం ఒక వంతు అయితే మన జీవితంలో సజ్జన సాంగత్యము. స్వాగతం మేడం, స్వాగతం, సుస్వాగతం మేడం. ఓకే మేడం, నమస్తే మేడం, థ్యాంక్ యూ మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ జూమ్ ఆర్గనైజింగ్ టీం అందరికీ, నీరజ మేడంకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరి గురువు మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మాతా స్వర్ణ. నా పేరు విజయ అండి, నేను కరీంనగర్ లో నివసిస్తాను. నేను 2008 నుండి ఈ దివ్య ధ్యాన మార్గంలో ఉన్నాను. మన గురువు గారు మనకెన్నో అద్భుతమైన జ్ఞాన సందేశాలను ఇచ్చి ఉన్నారు. మరి వాటిలో నుండి ఈ రోజు మనము తెలుసుకోబోయేటువంటి ఒక అద్భుతమైన అంశము, ఇది కేవలము ధ్యానులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారే కాదండి, భక్తి మార్గంలో ఉన్న వారందరికీ కూడా ఒక తెలుసుకోదగినటువంటి ఒక ముఖ్యమైన అంశము ఓంకారము. మరి దాని యొక్క విశిష్టత ఏంటి, ఆ ఓంకారంలోని ఇంకా అర్థము అంతరార్థం ఏమిటి, మరి ఆ ఓంకారాన్ని మాధ్యమంగా పత్రిచి మనకి వివిధ ఆత్మస్థాయిలను గురించి తెలియజేస్తారన్నమాట దీని ద్వారా. సో మరి ఆ యొక్క విశేషాలన్నీ ఈ రోజు ఈ సెషన్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి గతంలో కూడా ఈ వేదికలో మనం అందరము కలుసుకున్నాము. పత్రిజీ యొక్క ఎన్నో జ్ఞాన సందేశాలను తీసుకున్నాము. ఈ రోజు మీ అందరినీ మళ్ళీ ఒకసారి కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మరి ఇక ఈ ఓంకారం గురించి మనము తెలుసుకుందామండి. ఓం అనే దాన్ని మరి ప్రణవనాదంగా చెప్తారు. నాదము వేరు, శబ్దము వేరు. నాదము అనేది ఒక సంగీత పరికరం కిందికి వస్తుంది, దాని నుండి వెలువడే ఒక శబ్దంగా మనం నాదాన్ని చెప్తాము. మరి అదే విధంగా ఓంకారం అనేది కూడా ఒక సంగీత నాదానికి సంబంధించినటువంటిది, నాదం అని పిలుస్తామన్నమాట. మరి ఓం అనే దాన్ని చాలా మంది అది ఒక మంత్రం కింద భావిస్తారు. మరి ఓం అనేది అది మంత్రం కాదు. ఓం అనేది సర్వ దేవతా స్వరూపము. మరి అలాగే ఈ ఓం అనేది మరి సృష్టి అంతా నిండి ఉందన్నమాట, అంత గొప్పది. మరి మహాశూన్యంలో నుండి సృష్టి ఉద్భవించింది అని మనకి వేదాలు పురాణాల్లో తెలియజేయబడింది. మరి ఆ మహాశూన్యం నుండి సృష్టి ఉద్భవించిన ఆ టైంలో మొట్టమొదటిగా ఈ సృష్టి మీద, ఈ సృష్టి లోపల వచ్చినటువంటి ఆ శబ్దమే ఓం. అంటే ఆ సృష్టికి మూలము, సృష్టి స్థితి లయ అన్నింటికి ఆ శబ్దానికి మూలమైనది మరి ఓంకారం అన్నమాట, ఓం శబ్దము. మరి పత్రిజీ కూడా ఈ ఓంకారాన్ని గురించి మనకి ఎంతో చక్కటి వివరణ ఇస్తారనమాట. ఓంకారంలో సృష్టి అంతా ఇమిడి ఉందని, ఓంకారాన్ని అవగతం చేసుకోగలిగితే, అంటే ఈ ఓంకారాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మనకి సృష్టి రహస్యం అంతా కూడా ఔపోసన పట్టినట్లే అని చెప్తారు. ఈ సృష్టికర్త ద్వారా సృష్టించబడుతుంది అని మనకి తెలుసు. మరి ఈ సృష్టి లోపల, ఈ విశ్వం లోపల ఎన్నో రహస్యాలు ఉన్నాయి మనకు తెలియనటువంటివి. మరి ఆ సృష్టి రహస్యం అంతా కూడా ఓంకారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనకి
తెలుస్తుంది అని చెప్తున్నారనమాట. దీనినే మరి ప్రణవనాదం అంటాము. ఇది సర్వదేవత స్వరూపం అని కూడా మనం వింటూ ఉంటామన్నమాట. మరి అదే విధంగా ఓంకారము మానవ ఆరోగ్య రహస్యానికి కూడా ఒక సూత్రంగా మరి మనకి వేదాలు పురాణాలలో చెప్పబడింది. మానవుడి యొక్క ఆరోగ్యానికి మరి ఈ యొక్క ఓంకారానికి అసలు ఏమిటి సంబంధము అంటే, ఎవరైతే ఓంకారాన్ని స్పష్టంగా సరియైన విధంగా వారి యొక్క నాభి స్థానం నుండి ఉచ్చరిస్తారో మరి అప్పుడు వారి శరీరంలో ఉన్నటువంటి అణువణువు కణము కూడా యాక్టివేట్ చేయబడుతుంది. వారిలో ఉన్న అవయవాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, అదే విధంగా శక్తివంతం కూడా అవుతాయని చెప్తారనమాట. మరి ఈ ఓంలో ఈ ఓం అనే దాన్ని మనం ఈరోజు తెలుగు ఓం ఒక రకంగా ఉంటుంది అక్షరము, అలాగే సంస్కృత ఓం అనేటువంటి అక్షరము కూడా మరి మనం ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ఒక ఆకారము ఊ ఆకారంలో ఉండి దానికి పైన అర్ధ చంద్రాకారము లోపల ఒక బిందు ఉంటుంది. ఈ రోజు ఈ యొక్క సంస్కృత అక్షర రూపంలో ఉన్నటువంటి ఓం దానిలోనున్న వివిధ భాగాలు వాటి యొక్క ప్రత్యేకత మనకి పత్రిజీ తెలియజేస్తారన్నమాట. మరి దానికంటే ముందు ఈ ఓంకారాన్ని మనం ఒక 3 టైమ్స్ మనం చక్కగా ఉచ్చరించి ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఈ ఓం లోపల 3 శబ్దాల కలయికనే ఓం. అది 1 అకారము, 2 ఉకారము, 3 మకారము. ఆ ఉ మా ఈ 3 కలయికనే ఓం అన్నమాట. ఈ 3ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి అనేది చక్కగా ఉచ్చారణ చేసుకొని ఒక 3 టైమ్స్ మనము ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఈ ఓంకారాన్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా, ఎందుకంటే ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి నాదము, ఇది శబ్ద తరంగాలు, దీని ద్వారా వెలువడేటువంటి తరంగాలు మరి ఆ ప్రదేశం అంతా నిండిపోతాయి, దాని యొక్క వైబ్రేషన్స్ కూడా. అందుకని మరి దీనిని చక్కగా మనము ఒక ఇంట్లో ఎలాగైతే ఒక పూజ చేసినప్పుడు పవిత్రంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని చేస్తామో అలా చేస్తే మంచిది అని చెప్తారనమాట. సో ఇప్పుడు 3 టైమ్స్ నేను ఉచ్చరిస్తానండి. ఇలా ముందు శ్వాసను లోపలికి తీసుకొని మరి ఉచ్చారణ ద్వారా శ్వాసను వదులుదామన్నమాట. ఇది అకారము. ఓ ఇది ఉకారము. మకారాన్ని మాలా కాకుండా అని మనము ఉచ్చరిస్తామన్నమాట. ఇప్పుడు ఈ 3 ఇంటిని కలిపి ఉచ్చరిద్దాం.
సో ఇది ఫ్రెండ్స్ అకార ఉకార మకారం ఈ మూడింటి కలయికతో కూడినటువంటి ఈ ఓంకారాన్ని ఉచ్చరించేటువంటి విధానము. మరి మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా మరి ముందుగా ఆ ఓం అనేది చేర్చబడుతుంది. ఎందుకంటే ఈ ఓం అనేది ఏం చేస్తుందంటే శుద్ధీకరణ చేస్తుంది. మనం ఒక పాత్రలో ప్రసాదం వండాలనుకున్నప్పుడు ఏం చేస్తాము? ఆ పాత్రను ముందుగా శుద్ధి చేస్తాము, శుభ్రం చేస్తాము, అప్పుడు ప్రసాదం వండుతాము. మరి అదే విధంగా మనము మన నోటితో ఒక మంత్రాన్ని జపించాలి అన్నా, ఒక స్తోత్రాన్ని పలకాలి అన్నా, మన యొక్క మనసును, అంతఃకరణను శుద్ధి చేసుకోవడానికి కోసము, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక దివ్య శక్తి తరంగాలతో నింపడానికి కోసము ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అన్నమాట. మరి మనకి హరికృష్ణ సార్ కూడా ఈ ఓంకారం గురించి చెప్తారనమాట. మనమంతా ఇప్పుడు మరి ఈ శబ్దానికి అతీతమైనటువంటి దివ్య ధ్యాన మార్గంలో ఉన్నాము. శ్వాస మీద ధ్యాస అనేటువంటి మహా అద్భుతమైనటువంటి ప్రక్రియను మన గురువు గారు మనకి నేర్పించారు. మరి అది ఎంతో అద్భుతమైనది, సహజమైనది, సరళమైనది. దాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా, ఎంత సమయమైనా చేయొచ్చు. అయితే చాలా మంది ఏం చెప్తుంటారంటే మాకు ధ్యానం కుదరడం లేదు అని చెప్తారు. మరి ఎవరైతే అలా ధ్యానం కుదరట్లేదు అని బాధపడుతున్నారో వాళ్ళు ఈ యొక్క ఓంకారాన్ని కొంత సమయము ఉచ్చరించిన తర్వాత ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చక్కగా ధ్యానం కుదురుతుంది. అంటే అందరికీ అవసరం లేదండి. ఎందుకంటే మనకు అందరికీ కూడా ఈ శ్వాస మీద ధ్యాస ఆ ప్రక్రియ అలవాటు ప్రాక్టీస్ చేసేసాం మనము. చక్కగా మనకి ధ్యానంలో అద్భుతమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాము. మనలో ఎన్నో మార్పులు, మనకందరికీ ఎన్నో లాభాలు మనము అనుభవంలో ఉన్నాము. అయితే ఎవరైతే ఇంకా స్టార్టింగ్ లో ఉండి ఆ భక్తి మార్గంలోకి వెళ్ళి ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ధ్యానం కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా మరి ఆ ఓంకారంలో ఉన్నటువంటి మూడు ఆ యొక్క అకారము, ఉకారము, మకారము ఉంది కదా. సో అకారాన్ని ఒక 11 సార్లు, అలాగే ఉకారాన్ని 11 సార్లు, అలాగే మూ అనే అనే సౌండ్ చేస్తూ మరి ఉచ్చరిస్తూ ఆ మకారాన్ని 11 సార్లు అంటే మొత్తం 33 సార్లు ఉచ్చరించిన తర్వాత చక్కగా మళ్ళీ ధ్యానం పోస్చర్ లో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మరి చక్కగా ధ్యానం కుదురుతుంది. ధ్యానం అనేది ఒకానొక స్థితి, అంటే ఆలోచన రహిత స్థితి, శూన్య స్థితిలోకి వెళ్ళడమే ధ్యానము. అంతరంగంలోకి ప్రయాణమే ధ్యానము. మరి అలాంటి ధ్యానంలోకి, ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి అనడానికి ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఒక మార్గము. మరి ఈ మార్గంలో ఎవరికైతే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తున్నారో మరి వాళ్ళంతా కూడా ఈ విధంగా ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు అని చెప్పి మరి ఆ మాస్టర్ చెప్తారనమాట. సో దీంట్లో మరి మనము ఎక్కువ సమయాన్ని ఆ ఆకారాన్ని చేసినప్పుడు, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఆకారం ఎలా చేయాలో, చేసినప్పుడు మరి మన లోపల, మానవ దేహం లోపల 6 చక్రాలు ఉంటాయి. ఆ 6 చక్రాలు మరి ఏంటి అంటే మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు. ఆ ఆకారం అనే దాన్ని ఎక్కువ సమయం చాంటింగ్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి చక్రాలైన మూలాధారము, స్వాదిష్టానము యాక్టివేట్ అవుతుంది. అదే విధంగా మరి ఆ ఉకారాన్ని ఎక్కువ సమయం చాంటింగ్ చేసినప్పుడు, ఉచ్చరించినప్పుడు
మణిపూరక చక్రము, అనాహత చక్రము యాక్టివేట్ చేయబడుతుంది. ఇక అదే విధంగా మకారాన్ని అంటే అని శబ్దం చేస్తూ మకారాన్ని ఎప్పుడైతే ఎక్కువ సమయం ఉచ్చరిస్తామో, చాంటింగ్ చేస్తామో, అప్పుడు మనలో విశుద్ధ చక్రము అలాగే ఆజ్ఞా చక్రము యాక్టివేట్ చేయబడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే చక్రాస్ యాక్టివేట్ చేయబడతాయో ఇక అల్టిమేట్ గా మనం పొందాల్సిన స్థితి ఏంటి అంటే సహస్రార స్థితి. ఆ సహస్రార స్థితికి వెళ్ళడానికి మరి ఈ యొక్క ప్రక్రియ మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి వారందులో చెప్తారనమాట. ఇక ఈ ఓంకారం అనేది ఆ బ్రహ్మ యొక్క కంఠస్థానం నుండి వెలువడింది అని చెప్తారు. ఈ ఓంకారానికి అధిదేవత మరి సరస్వతి మాత. సో మనము శక్తి స్వరూపంగా అమ్మవారిని చూస్తాము. మరి ఈ ఓంకారం చేసినప్పుడు ఆ బ్రాహ్మరీ సౌండ్ శబ్దము విడుదలవుతుందన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఈ లేటెస్ట్ గా వచ్చినటువంటి శాస్త్రజ్ఞులంతా కూడా వాళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తున్నారు. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా అంటే ఈ సృష్టికి మూలాన్ని కనుగొన్నాము అని చెప్తున్నారు. మరి దానికి ఆధారం ప్రూఫ్ ఏంటి అంటే మరి ఈ యొక్క ఓం శబ్దమే. అక్కడ సూర్యమండలంలో కూడా మనం ఓం శబ్దాన్ని ఎంతో మంది మరి దాన్ని రీసెర్చ్ చేసి వారు కనుగొన్నారు. అదే విధంగా మరి సముద్రం అడుగులోకి వెళ్తే కూడా మనకి వినిపించేది ఓం శబ్దము. అదే విధంగా మరి మన అంతరంగంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు వినిపించేటువంటి శబ్దం ఏంటి అంటే ఓంకారమే, ఆ ఓం శబ్దమే. అంటే ఇలా ప్రకృతి అంతటా ఎలాగైతే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు నీ యొక్క ఆ నారాయణుడు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు అన్నట్లుగా ఈ సృష్టి మొత్తము నిండిపోయి ఉంది అన్నమాట. ఇక్కడ ఉంది అక్కడ లేదు అనడానికి లేదు. ఈ సృష్టికి మూలమే మరి ఈ యొక్క ఓంకారము. సృష్టి ఓంకారం అన్నమాట. అంత గొప్పది మరి ఈ ఓంకారం అనేటువంటిది. సో ఈ ఓం అనేది ఏ జాతికి, ఏ మతానికి, ఏ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్గానికి సంబంధించింది కాదండి. దీనికి కుల మతాలతో సంబంధం ఎంత మాత్రము లేదు. చాలా మంది కొన్నింటిని మన యొక్క హిందూ సాంప్రదాయాలుగానే భావిస్తూ చూస్తూ వస్తుంటారు. ఇది సర్వ మతాలకి అంటే సమస్త మానవాళి ఆచరించదగింది, ఏ ఒక్కరికి చెందింది కాదన్నమాట. సో మరి ఇక్కడ మనము మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రంగా మృత్యుంజయ జపంగా చెప్పుకున్నాము ఇందాక. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ వచ్చాయండి. మరొకప్పుడు పురాతన కాలంలో ఏ విధమైనటువంటి ఈ యొక్క వైద్యశాలలు, ఈ హాస్పిటల్స్ కానీ, ఈ అల్లోపతి మెడిసిన్ కానీ లేదు. మరి అప్పటి వాళ్ళందరూ ఏ విధంగా మరి వారి యొక్క జబ్బులను తొలగించుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వారికి వ్యాధులు, జబ్బులు ఇన్ని రకాలుగా రాలేదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు సహజంగా జీవించారు. అదే విధంగా మరి ప్రకృతికి అనుగుణంగా జీవించారు, ప్రకృతితో సహజీవనం చేశారు. అలాగే ఇంత పొల్యూషన్ లేదు. అప్పుడు వాళ్ళు తినే ఆహారంలో పొల్యూషన్ లేదు, పీల్చుకునే గాలి, వారు తాగే నీరు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆ జబ్బులు అనేటివి చాలా తక్కువగా వచ్చేవి. ఆ కొద్దిపాటిగా వచ్చిన జబ్బుల్ని కూడా ఈ విధంగా మంత్రశక్తి ద్వారా, యంత్ర శక్తి ద్వారా వాళ్ళు నయం చేసుకున్నారు. ఒక శబ్దానికి మరి శక్తి ఉంటుందండి. అలాగే శబ్దాన్ని దృశ్య రూపంలో కూడా మనము ఒక ఇప్పుడు మనం ఓం అనేటువంటి శబ్దాన్ని నాభి స్థానం నుండి స్వచ్ఛంగా, స్పష్టంగా మనము ప్రాపర్ గా ఉచ్చరించినట్లయితే ఆ శబ్దానికి మరి ఒక దృశ్యము కూడా అక్కడ రూపంగా మారుతుందది.
ఏ విధంగా అంటే శ్రీ చక్ర రూపాన్ని ధరిస్తుంది ఈ ఒక్క ఓం శబ్దము. అంటే ఆ ఓం శబ్దానికి శ్రీ చక్రానికి భేదమే లేదు. మరి అదే శ్రీ చక్రాన్ని మనకి మన 108 ఆ సదానంద బాబాజీ గారు మనకి చెప్తారు. అది పిరమిడ్ కి సింబాలిక్ గా చెప్తారు. పిరమిడ్ అనే దాన్ని కూడా శ్రీ చక్రానికి సింబాలిక్ గా చెప్పారు. అంటే ఇక్కడ పిరమిడ్ కి, ఓంకారానికి, శ్రీ చక్రానికి అవినాభావ సంబంధం కలదు. మరి అందుకోసమే పత్రిజీ ఇప్పుడు ఈ సత్యయుగ స్థాపనలో భాగంగా ఆ పిరమిడ్ అనే దాన్ని భూమి మీద మరి ప్రతిష్టాపన చేశారు. భూమండలం అంతా కూడా పిరమిడ్ తో నింపారు. అంటే ఆ పిరమిడ్లు కూడా ఆ ఓంకారాన్ని, ఆ ఒక శబ్దం లేదు కావచ్చు, అక్కడ నిశ్శబ్దం ఉండొచ్చు, కానీ దాని తాలూకు ఆ ఎనర్జీని కలిగి ఉన్నాయి. అందుకే మరి ప్రతి ఒక్కరూ ఇండ్లల్లో పిరమిడ్లు కట్టుకోవాలి, పిరమిడ్లు పెట్టుకోవాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి అని చెప్తున్నది ఎందుకంటే ఆ సృష్టితో మనం కనెక్ట్ అవుతాము. మరి ఇక్కడ మనకు పత్రిజీ చెప్పారు, ఓంకారాన్ని ఎప్పుడైతే ప్రాపర్ గా అర్థం చేసుకుంటామో, అవగాహన చేసుకుంటామో, మన జన్మ ప్రణాళిక మనకి తెలుస్తుంది, సృష్టి రహస్యాలు తెలుస్తాయి అని చెప్పారు కదా. అంటే మరి ఆ ఓంకారాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి అంటే ఆ ఒక ఓంకారం యొక్క ఆ యొక్క విశిష్టత మనకి తెలియాలి అంటే ఆ పిరమిడ్ శక్తి మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకే పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల మరి జబ్బులు నయమైతున్నాయి అంటే అక్కడ అది ఒక శక్తికి సింబాలిక్ గా ఉంది కాబట్టి. సో మరి శబ్దము ద్వారా సంకేతాలు కూడా అందుతాయన్నమాట. ఇక శబ్దానికి మూలమైనదే ఓంకారము. మరి ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే ఈ ఓంకారాన్ని ఎప్పుడైతే ఎవరైతే ప్రాపర్ గా, అది నాభి స్థానం నుండి స్టార్ట్ కావాలి, ఇక్కడ గొంతు నుండి కాదు. ఆ ఓంకారం అనేది నాభి నుండి మొదలవుతుంది. అలా నాభి నుండి మొదలై ఎలాగంటే ఇన్హేల్ ఎక్సేల్ అంటాం కదా, అంటే మనము శ్వాసను లోపలికి తీసుకుంటాము, బయటికి వదులుతాము. ఆ విధంగా మరి ఈ ఓంకారం అనేటువంటి ఆ ఉచ్చారణ కూడా నాభి వరకు వెళ్తుంది, నాభి వరకు వస్తుంది. ఎప్పుడైతే ప్రాపర్ గా చేస్తామో, ఇలా చేసినప్పుడు లోపల మన శరీరంలో ఉన్నటువంటి, ఈ శరీరం అంటేనే ఒక పెద్ద యంత్రాంగము, ఇది ఒక అద్భుతమైన సృష్టి, ఇది ఎంతో మహిమాన్వితమైనది. దీనిని మనము కాదు, భగవంతుడు, ప్రకృతి దేవతలు, ఏంజిల్స్ అందరూ కూడా దీన్ని సృష్టించారు. అలాగే దీనిని నడిపిస్తూ ఉన్నారు. ఇది జీవం ఉన్నంత వరకు వాళ్ళు మనతో ఉన్నారు, లోపల ఉన్నారు కాబట్టే మరి లోపల ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతుంది. సో ఈ ఓంకారం ఎప్పుడైతే ప్రాపర్ గా ఉచ్చరిస్తామో మన శరీరంలోని అణువులు, కణము అంతా కూడా, అన్ని అవయవాలు కూడా యాక్టివేట్ చేయబడతాయి. ఎప్పుడైతే మన లోపల నిద్రాణంగా ఉన్నటువంటి, అంటే అది ఆ డీయాక్టివేషన్ లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా మరి ఈ యొక్క ఓంకారం ఉచ్చారణ ద్వారా యాక్టివేట్ చేయబడుతుందో అప్పుడు ఆ శక్తి మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నారు, ఓంకారాన్ని ఉచ్చరించడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మన లోపల. మానవ శరీరం లోపల 2,72,000 నాడులు ఉంటాయి. మనకి 72,000 నాడులనే మనకి బుక్స్ లో ఉంటుంది. పత్రిజీ చెప్తారు, ఆ 2,00,000 ఇలా మారుతూ మారుతూ వచ్చేసి 2,00,000 అనేది ఎగిరిపోయింది. అంటే ఒక బుక్కును రచించినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ దానికి వ్యాఖ్యానం చేస్తూ మళ్ళీ రీప్రింట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సమాచారం అంతా కూడా మార్పు చెందుతూ వస్తుందన్నమాట. అంటే తన యొక్క సహజమైనటువంటి ఆ ఉనికిని కోల్పోతుంది. అదే విధంగా మరి మానవ శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు మరి శుభ్రం చేయబడతాయి ఈ ఓంకార ఉచ్చారణ ద్వారా. అలాగే రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దానివల్ల మన లోపల బ్లడ్ ప్రెషర్ అనేది
ఉండదు. అలాగే గుండెకి కూడా రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది. ఆ యొక్క ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందో, ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందో, నాడీ మండలం అంతా శుద్ధి చేయబడుతుందో, మరి శరీరానికి చక్కగా ఆ పోషణ అందుతుంది. తద్వారా మరి మానసికంగా కూడా ఆ ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతం అవుతుందన్నమాట ఈ యొక్క ఉచ్చారణ వల్ల. అందుకని మరి ఇది ఒక ఆరోగ్యానికి గొప్ప సూత్రంగా చెప్పారు. మనకి ఎంతో మంది పండితులు, ఋషులు కూడా ఈ ఓంకారం గురించి చెప్తారన్నమాట. ఇక ఈ ఓంకారము పరా పశ్యంతి వైఖరి అనేటువంటి 3 మరి నాదాల గురించి చెప్తారన్నమాట. అదే మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆ యొక్క శక్తికి మరి సింబల్ గా మన లోపల 3 రకాల పరాపశ్యంతి వైఖరి అనేటువంటి 3 శబ్ద తరంగాలు ఉంటాయి. ఇక సంస్కృతి అంటాము మనము. మన యొక్క హిందూ సంస్కృతి అని చాలా మంది చెప్పుకుంటాము. అసలు సంస్కృతి అంటే ఏంటి? ఈ కట్టు బొట్టు ఏనా సంస్కృతి అంటే? అది కాదండి. సంస్కృతి అంటే ఋషులు ఎంతో తపస్సు చేసి వారిని వారు తప్పింప చేసుకొని ఎంతో శోధించి పరిశోధించి మనకందించినటువంటి అమూల్యమైనటువంటి సంపదనే సంస్కృతి. కానీ దాని రూపురేఖలన్నీ మనం మార్చివేశాము. మనము సరికాని వాటిని తీసుకొచ్చి సంస్కృతి సంప్రదాయాలని చెప్పి సరియైన ఒక మానవుడిగా జన్మించినటువంటి మనము ఏ విధంగా జీవించాలి, ఎలాంటి పనులు చెయ్యాలి, చెయ్యకూడదు, ఇవన్నింటిని మనం మరుగున పరిచేసి సరికాని వాటిని సంస్కృతిగా చెప్పుకుంటూ వస్తున్నాము. సో మరి ఈ సంస్కృతి వల్ల ఏం జరుగుతుంది అంటే, ఇంకా మనకి ఈ ఋషులు సంస్కృతి అనే దాంట్లో ఏ రకమైన జ్ఞానం ఇచ్చారు అంటే, మన యొక్క అంతర్ వికాసము, మానసిక ప్రశాంతత ఇవన్నీ పొందడానికి కావలసిన ఆ సరియైన జీవన విధానం ఏంటి, మన అలవాట్లు ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కోసము, ఆత్మ పురోభివృద్ధి కోసము మనం ఏ రకమైన సాధనలు చెయ్యాలి, ఇవన్నీ కూడా మనకి ఋషులు ఒక సంపదగా దివ్య సంపదలను ఇచ్చారు. కానీ వాటిని మనము మరుగున పరిచి ఈ యొక్క కట్టుబొట్టు వీటినే సంస్కృతి సంప్రదాయాలుగా మనం భావిస్తూ ఉన్నామన్నమాట. మరి పూర్వము వైద్య విధానం అంతా కూడా మంత్రంతో ఉండేది. ఇక ఈ ఓంకారం ద్వారా నర్వస్ సిస్టమ్ అంతా కూడా మరి క్లీన్ చేయబడుతుంది, యాక్టివేట్ చేయబడుతుంది. అలాగే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా మరి అప్పుడు చక్కగా ప్రాపర్ గా వర్క్ చేస్తాయి. కాబట్టి ఆ రకంగా మనకి ఆరోగ్యానికి ఓంకారం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక మరి పత్రిజీ మనకు ఈ ఓంకారం గురించి, ఓంకారంలోని ఆ ఒక సింబల్స్ ద్వారా వివిధ ఆత్మస్థితులను ఏ విధంగా కంపారిజన్ చేసి చెప్పారో చూద్దామండి. అయితే మరి ఇందాకే చెప్పుకున్నాం మనము, ఓంకారం అనేది సృష్టి అంతా నిండి ఉందని, అలాగే మరి సర్వదేవత స్వరూపమని. అంతేకాకుండా జన్మ కర్మల సమగ్రత్వాన్ని, జన్మ మరియు కర్మ వీటి యొక్క ఇంటిగ్రిటీని, అలాగే ఆత్మ పురోగతిని వ్యక్తీకరించడంలో ఓంకారం యొక్క ప్రాశస్త్యాన్ని మనకి పత్రిజీ తెలియజేస్తారనమాట. మనిషి అంటే రెండింటి కలయిక, అదే ఆత్మ మరియు శరీరము, ఈ రెండింటి కలయిక. మరి శరీరం యొక్క ఎదుగుదల మనం చూస్తూ ఉన్నాము, దాని గురించి మనకి తెలుసు. ఎందుకంటే అది ఆ ఫిజికల్ బాడీకి సంబంధించింది. కాబట్టి ఒక బిడ్డ తల్లి గర్భం నుండి బయటికి వచ్చి శిశువు దశ నుండి మరి ఎలా ఎదుగుతుందో మనకి తెలుసు. దాని గురించి కాకుండా మరి ఆత్మస్థాయిలు, రహస్యాంశాలైనటువంటి ఆత్మస్థాయిలు అనేవి ఓంకారంలో ఏ విధంగా ఇమిడి ఉన్నాయో మనకి పత్రిజీ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ
చూడండి, ఓంలో మనకి 5 భాగాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక అర్ధ అర్ధ వృత్తం ఉంది కదా, అది ఆ ఫస్ట్ భాగాన్ని మరి దేనికి సింబాలిక్ గా చెప్తున్నారు అంటే, దేన్ని సూచిస్తుంది అంటే, మనకి ఆత్మస్థాయిలు ఉంటాయండి కొన్ని. ఎలాగైతే ఈ శరీరానికి వయస్సు ఉంటుందో అదే విధంగా ఆత్మకి కూడా వయస్సు ఉంటుంది. స్థితి అంటాము, స్థాయి అంటాము దాన్ని. శైశవాత్మ, బాలాత్మ, యువాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, మరి విముక్తాత్మ, ఈ విధంగా ఆత్మస్థాయిలు ఉంటాయి. మరి అందులో ఆ మొదటి ఏదైతే ఆ అర్ధవృత్తం ఉంది కదా, ఆ యొక్క సంస్కృత అక్షరమైనటువంటి ఓంలో, అది దానిలో ఆ దానిని మొదటి భాగంగా కింద తీసుకున్నారనమాట. మరి ఇది శైశవాత్మ మరియు బాలాత్మని సూచిస్తుంది. ఈ శైశవాత్మలు బాలాత్మలు ఏ విధంగా ఉంటారు అంటే తమో గుణంలో ఉంటారు, శరీర స్థితిలో ఉంటారనమాట. కేవలము శరీరపరమైనటువంటి సుఖాల కోసం జీవిస్తారు, తినడము, పడుకోవడము, ఈ విధంగా ఆ శరీర తత్వంతో కూడి ఉండేది ఈ మొదటి భాగము అని చెప్తున్నారు. ఇక ఆ రెండవ పార్ట్, ఈ ఓం ఇలా ఉన్నటువంటి అర్ధవృత్తం కింద మరి ఇంకొక అర్ధవృత్తం ఉంది కదా, ఇది రెండవ పార్టు ఆ ఓం లోపల. మరి ఈ రెండవ పార్టు యువ ఆత్మకి ఇండికేషన్ గా చెప్తున్నారనమాట. ఈ మొదట శైశవాత్మ మరియు బాలాత్మలేమో తమో గుణంలో ఉంటాయి, అంటే నేను, నాది అంతవరకే స్వార్థంగా ఉంటారు. ఇక యువ ఆత్మ అనేది మనస్సుకు ఇండికేషన్ అనమాట. వీళ్ళు ఎలా ఉంటారు అంటే మరి రజోగుణంలో ఉంటారు. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారనమాట. వారికి పదవుల పట్ల వ్యామోహం ఉంటుంది. సో మరి వాళ్ళు స్వార్థంతో ఉంటారు, నెగిటివ్ థింకింగ్ తో ఉంటారనమాట. ఎప్పుడు కూడా మరి అశుభమైన ఆలోచనలు చేస్తూ, అలాగే వాళ్ళు వాళ్ళ కుటుంబము వాళ్ళు సంతోషంగా ఉండాలని చూస్తారు అంతే తప్ప మరి బ్రాడ్ థింకింగ్ చేయరనమాట. ఇక మూడవ భాగము, ఫస్ట్ ఒక అర్ధచంద్రాకారము మరియు ఒక అర్ధచంద్రాకారం తర్వాత ఇంకొక పార్ట్ ఇలా వస్తుంది కదా మనకి ఈ సంస్కృత అక్షరంలో, అది మూడవ భాగం అన్నమాట. ఈ మూడవ భాగము ప్రౌఢ ఆత్మకి ఇండికేషన్. అంటే ఒక ఆత్మ అంశగా, పూర్ణాత్మ నుండి అంశగా విడువడినటువంటి ఆత్మ ముందు శైశవాత్మగా జన్మలు తీసుకుంటుంది. తర్వాత అది ఎదుగుతూ ఎదుగుతూ బాలాత్మ, యువాత్మ, ఈ విధంగా ప్రతి జన్మలో కూడా మరి అనుభవాలు పొందుతూ, పాఠాలు నేర్చుకుంటూ, జ్ఞానాన్ని పొందుతూ కాస్త కాస్త ఎదుక్కుంటూ వస్తుందన్నమాట. అదే విధంగా మరి ఈ ఒక సింబల్లో ఇంకొక గుర్తును మరి ఏం చెప్తున్నారు అంటే, ప్రౌఢ ఆత్మకి ఇది ఇండికేషన్ అన్నమాట. ఈ ప్రౌఢ ఆత్మలు బుద్ధికి సూచికలుగా ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే సాత్విక గుణం కలవారై ఉంటారు. సాత్విక గుణం వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు మంచిగా ఉంటారు, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటారనమాట. ఇక పైన శైశవాత్మ, బాలాత్మ, అలాగే యువాత్మ, వీళ్ళందరూ కూడా మాయలో ఉన్నవాళ్ళు. మాయ అంటే మరి మనము సత్యం తెలుసుకోలేని వాళ్ళు. నేను అంటే ఈ శరీరమే అనేటువంటి ఆ భ్రమలో ఉండి శరీరం కోసమే పని చేస్తూ జీవిస్తూ ఆ శారీరక మనసు మరియు మనసు పరమైనటువంటి ఆ సుఖ సంతోషాలు ఆ భోగాల్లోనే కొట్టుకుపోయే వాళ్ళనమాట. ఇక ప్రౌఢ ఆత్మ దశలోకి వచ్చేసరికి వీళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో ఉద్ధరించాలి అని చెప్పి వీళ్ళు ఇంకొక సరికొత్త మాయలో పడిపోతారు. వీళ్ళు మంచిగా ఉంటారు, అందరి మంచిని కోరుకుంటారు, కానీ ఇతరులకు మంచి చెయ్యాలి అంటే, ఇతరుల బాగు కోసం వీళ్ళు ఉపయోగపడాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఒక జ్ఞాని కావాలి. మరి ఇంకా ఆ జ్ఞానము, ఆత్మ జ్ఞానం వరకు వీళ్ళు చేరుకోలేదు, కానీ మంచి భావనలతో మంచి మనసుతో ఉంటారనమాట. ఇక ఓంలోని 4వ భాగము అర్ధచంద్రాకారము.
అలా పైన ఉంది కదండి ఇలా ఒక అర్ధచంద్రాకారము, ఇది మరి ఆ ఓంలోని 4వ భాగం అన్నమాట. ఇక ఈ భాగము వృద్ధ ఆత్మలకి సూచిక. ఈ వృద్ధాత్మలు శుద్ధ సాత్వికత్వంతో నిండి ఉంటారన్నమాట. ఇక వీరు సత్యం తెలుసుకుంటారు. వీరు జ్ఞానాన్ని సంపాదించుకొని సత్యం తెలుసుకొని, ఓహో నేను ఈ శరీరం కాదా, నేనీ మనసు కాదా, నేనీ బుద్ధి కూడా కాదా, నేనంటే ఆత్మస్వరూపాన్ని అనేటువంటి ఆ సత్యం తెలుసుకున్న వారు మరి వీరన్నమాట. ఇక మరి ఈ ఓంలోని 5వ భాగం అర్ధచంద్రాకారం కూడా ఇక పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వాళ్ళు కాదు. మరి అర్ధచంద్రాకారం మధ్యలో ఒక డాట్ ఉంటుంది, ఒక చుక్క ఉంటుంది కదండి, ఇది పూర్ణాత్మకి సంకేతం అన్నమాట. వీరు నిర్గుణులు, అంటే ఎలాంటి గుణం లేని వాళ్ళు. ఇక తమో గుణం కానీ, రజోగుణం కానీ, సాత్విక గుణం కానీ, శుద్ధ సాత్విక గుణం కానీ, వీటన్నింటినీ అధిగమించిన వాళ్ళనమాట. సర్వ దేశకాల పరిస్థితుల్లో అఖండమైన జ్ఞానమయ ఆనందమయ జీవితాలను గడుపుతూ ఉంటారు. అంటే సర్వ దేశకాల పరిస్థితుల్లో ఇక ఎప్పుడూ కూడా నిరంతరము అఖండమైన జ్ఞానము ఆనందంతో కూడినటువంటి జీవితాలను గడిపేవాళ్ళు వీళ్ళనమాట. ఈ విధంగా మానవుడి యొక్క ఆత్మ అమాయకమైనటువంటి ఆ శైశవ దశ నుండి మరి ఎన్నో జన్మలు తీసుకుంటూ పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా మరి ప్రతి జన్మలో కూడా కాస్త కాస్త ఎదుగుతూ ఆ ఆత్మ ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఎప్పుడు ఆ పూర్ణాత్మ స్థితికి చేరుకుంటుంది అన్నమాట. ఈ విధంగా ఓం గురించి తెలుసుకోగలిగితే మానవ పరిణామ క్రమం అంతా కూడా సంపూర్ణంగా తెలుసుకున్నట్లే అని చెప్తున్నారు. మరి చూడండి ఈ ఓంలో ఎంత గొప్ప ఆ సత్యాన్ని జ్ఞానాన్ని విడమర్చి చెప్పారు పత్రిజీ మనకు. మనము చాలా మందిని మనం తెలియకుండానే కొన్ని శబ్దాలను పలుకుతూ ఉంటాము, వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము, కానీ వాటి అర్థము తెలియదు, అంతరార్థం అంతకన్నా తెలియదు మనకి. ఎంతో మంది విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటారు, లలితా సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు, మరి భగవద్గీత వింటూ ఉంటారు, కానీ వాటి యొక్క అర్థం ఏమీ తెలియదు. అసలు వాటిని ఇంకా ప్రాపర్ గా ఎలా చదవాలి, ఎలా వినాలి, ఆ అర్థం తెలుసుకొని అర్థంతో కూడి మనం తెలుసుకున్న తర్వాత వాటిని విన్నప్పుడు, చదివినప్పుడు, ఉచ్చరించినప్పుడు ఆ శక్తి అప్పుడు మనకొస్తుంది. ఏదో మరి గుడ్డిగా చెయ్యకూడదు. ఏ పని చేసినా కూడా దానిలోని శాస్త్రీయతను, అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని చెయ్యాలి అనేది మనకి ఇక్కడ దీని ద్వారా అర్థమవుతుంది. ఈ ఓంకారం యొక్క అద్భుతమైనటువంటి ఆ విశిష్టత వివరణ పత్రిజీ మనకు ఇందులో ఈ రకంగా అందించారు. ఇక ఇంకాస్త వివరణ కూడా మనకి ఇస్తారు పత్రిజీ ఈ ఓంకార పిరమిడ్ పురాణము అనేటువంటి ఒక టాపిక్ ద్వారా. ఈ సకల చరాచర సృష్టిలోనే ఆది మంత్రంగా పిలువబడుతున్న ఓం అన్న సంస్కృత బీజాక్షరము అనంతమైన విశ్వశక్తితో నిండి ఉన్న ప్రణవ మంత్రంగా చెప్పబడుతోంది. మరి ఈ సకల చరాచర సృష్టి లోపల ఆది మంత్రంగా పిలుస్తూ ఉన్నారు దీన్ని. మరి అలాగే ఇది ఒక సంస్కృత బీజాక్షరము, తెలుగుది కాదండి, ఇది సంస్కృతానికి సంబంధించిన బీజాక్షరము. బీజాక్షరాలన్నీ కూడా శక్తితో కూడి ఉంటాయన్నమాట. అనంతమైన విశ్వశక్తితో నిండి ఉన్నటువంటి ఒక ప్రణవనాదంగా దీన్ని చెప్తారన్నమాట. మరి ఓం అన్న ఈ ప్రణవనాదం గురించి తెలుసుకుంటే మనకు మన గురించి, మన జన్మ ప్రణాళిక గురించి, మరి ఈ విశ్వ సృష్టిలో మన యొక్క భాగస్వామ్యం గురించి కూడా క్షుణ్ణంగా తెలుస్తుంది అని చెప్తున్నారు. ఈ ఓం అన్నటువంటి ఈ ప్రణవనాదం గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎందుకంటే ఓం అంటేనే మరి సృష్టి అంటున్నాము, ఆ సృష్టి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మన గురించి మనకు తెలుస్తుంది, మన జన్మ ప్రణాళిక తెలుస్తుంది. అలాగే
ఈ విశ్వ సృష్టిలో మన యొక్క పాత్ర ఏంటో కూడా మనకి అవగతం అవుతుంది. మరి ఈ విధంగా తెలుసుకోకపోతే ఎలా ఉంటుంది అని చెప్తున్నారంటే, సపోజ్ ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగు యొక్క తొండాన్నో లేకపోతే ఆ తోకను స్పర్శించి ఇదే ఏనుగు అనుకున్నట్లుగా ఉంటుంది. ఏనుగు గురించి మనకి పూర్తిగా తెలియాలి అంటే ఆ ఏనుగు యొక్క ఆకారాన్ని పూర్తిగా మనం చూడాలి, పరిశీలించాలి. అప్పుడే ఓహో ఏనుగు ఇలా ఉంటుందా, దీనికి 4 కాళ్ళు ఉంటాయా, దీని ఆకారం ఇంత పెద్దగా ఉంటుందా, అదంతా కూడా మరి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఏనుగుని పూర్తిగా చూసినప్పుడు తెలుస్తుంది. కానీ ఏదో తోకో తొండమో పట్టుకొని ఇది ఏనుగు అంటే మనకి ఏం తెలిసినట్టు అక్కడ అని ఒక ఎగ్జాంపుల్ తో కూడా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చూస్తే మనం ఏదో ఒక పార్ట్ని చూసి అది మొత్తం అనుకుంటే ఎలా ఉంటది అంటే గ్రుడ్డి వాళ్ళ సమూహం లాగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక దీంట్లో కూడా మళ్ళీ ఇంకొక వివరణలో మనకి దీంట్లో కూడా 5 విభాగాలు ఉన్నాయి. ఇందులో మొట్టమొదటి విభాగమైనటువంటి అర్ధచంద్రాకారము, అర్ధవృత్తము అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, దీని గురించి మళ్ళీ మనకి వివరిస్తూ ఉన్నారు. నఖశిఖ పర్యంతంగా ఉన్న మన శరీరాన్ని గురించి తెలియజేస్తుంది. మళ్ళీ ఈ దీన్ని ఇంకా వివరిస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క ఓంలోని అర్ధ ఆవృత్తము మన యొక్క శరీరంలోని నఖశిఖ పర్యంతము, నఖ అంటే గోరు, శిఖ అంటే మరి పైన ఉన్నటువంటి జుట్టు, ఈ పై నుండి కింది వరకు ఉన్నటువంటి మన శరీరాన్ని గురించి ఈ ఓం ఆ యొక్క సంస్కృత అక్షరంలోని ఆ పార్ట్ తెలియజేస్తుంది. మరి మనం ఏమనుకుంటున్నామంటే దీన్నే అన్నమయ కోశాన్ని మనం అనుకుంటూ, అంటే అన్నమయ కోశము అంటే అన్నం ద్వారా, ఆహారం ద్వారా పోషింపబడేది ఈ ఫిజికల్ బాడీ అన్నమాట. ఈ కంటికి కనిపించే ఈ స్థూల శరీరాన్ని మనం ఏమనుకుంటున్నాము, నేను అనుకుంటున్నాము. అనుకొని దానితో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, స్నేహితులు, బంధువులు అన్న అనేక బంధాలు మరి బంధనాలు ఏర్పరచుకుంటూ ఉంటాము. మన బంధాలు, బంధుత్వాలన్నీ కూడా ఈ శరీరంతో మాత్రమే ముడిపడి ఉన్నాయి కదా. సో జీవితం అంతా మరి ఆ బంధాలను నిలుపుకోవడానికే మనం కష్టపడుతూ ఉంటాం ఇక. ఎందుకంటే ఇదే నేను అనుకుంటున్నాం కదా ఈ కంటికి కనిపించే శరీరాన్ని. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఇక్కడ. రాత్రంతా నిద్రపోయి ఉదయం లేవగానే కళ చెదిరిపోయినట్లు మనం రాత్రి పడుకుంటామండి. పడుకోగానే మనకి రకరకాల కళలు వస్తాయి. కళల్లో ఏమేమో చేస్తాము. ఎప్పుడైతే మరి మనం మెలకువ స్థితిలోకి రాగానే కళ చెదిరిపోతుంది, కళ ఉండదు అక్కడ. అదే విధంగా ఈ శరీరాన్ని ఎప్పుడైతే వదిలివేస్తామో అంతకు ముందున్నటువంటి మరి శరీరాన్ని ఎవరు వదిలేస్తారు? ఆత్మ వదిలేస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తుందో ఆత్మ, అప్పుడు తెలుసుకుంటుందంట ఏమని, అంతకు ముందున్న ఈ అమ్మ, నాన్న, భార్య, భర్త, కొడుకు, కోడలు, బంధువులు వీళ్ళు నా వాళ్ళు అన్న బంధాలన్నీ కూడా మాయతో కూడుకున్నవి అని అర్థమైపోతుంది. శరీరంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలే, శరీరాన్ని వదిలేసిన తర్వాత అర్థం చేసుకుందనమాట. సో మనకి ఒక చిన్న స్టోరీ ఉంటుందండి. యమధర్మరాజు ఒక వ్యక్తి, ఇక ఆయన ఆయుష్ అయిపోయింది, ఆయనను తీసుకొని వెళ్ళిపోతాడు యమలోకానికి. అయితే ఆయనతో పాటు ఒక పెట్టెను కూడా తీసుకెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అడుగుతాడనమాట, ఆ వ్యక్తి యొక్క ఆత్మ, యమధర్మరాజా ఆ పెట్టెలో ఏముంది? నా యొక్క ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతాడు. యమధర్మరాజు, లేదయ్యా, నీ ఆస్తులు పాస్తులు అన్ని ఆ భూమి మీదనే, ఇక్కడ దాకా రావు అంటాడు. అయితే మరి అందులో నేను ఇంతకాలము నా భార్య బిడ్డలు వీళ్ళ కోసమే కదా నేను ఎంతో కష్టపడ్డది, మరి అందులో నా బంధువులు, నా భార్య పిల్లలు ఉన్నారా అంటాడు. లేదయ్యా, వాళ్ళు నిన్ను ఆ కాటికి సాగనంపే వరకే మాత్రమే ఉంటాడు అంటాడు. మరి అయితే అందులో ఇంకా మరి ఏమున్నాయి, విలువైన ఏమున్నాయి చెప్పండి అంటే అప్పుడు యమధర్మరాజు చెప్తాడనమాట.
ఇందులో ఉన్నవి నీవు శరీరంలో ఉన్నప్పుడు నీవు సంపాదించుకున్న ఆ పాపము పుణ్యము ఏదైతే ఉందో అవి మాత్రమే ఉన్నాయి. అయ్యో ఓ అంతేనా, ఇంకా నేను ఎంతో కష్టపడి లక్షలు కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాను, అవన్నీ పూచిక పుల్ల కూడా నాతో రాలేదా? లేదు స్వామి, రాలేదు, అవేమీ రావు ఇక్కడ దాకా. మరి మనం ఏం చేస్తున్నాము? దేనికి ప్రయారిటీ ఇస్తున్నాము? మన యొక్క అమూల్యమైన జీవితాన్ని దేనికోసము, ఏ విధంగా మనము గడుపుతున్నామో అర్థం చేసుకోవాలండి దీని ద్వారా. సో ఇక ఇది కూడా అంటే ఈ మాయ నుండి ఎప్పుడైతే ఇదంతా మాయ అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఇది ఒక డెడ్ ఎండ్ అని ఆయనకు అర్థమైపోయిందంట. అంటే ఇప్పుడు ఒక ప్రయాణం చేస్తున్నామండి, ప్రయాణంలో మనం ఒక దారి గుండా వెళ్ళాము. ఆ దారి గుండా వెళ్ళినప్పుడు ఆ దారి ఇంకా మనకి కంటిన్యూ అవ్వాలి. అక్కడ ఒక అక్కడ మొత్తము క్లోజ్ అయి ఉందనుకో, మనం ప్రయాణం ముందుకు వెళ్ళగలుగుతామా? మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, చాలా దూరము వెనక్కి వచ్చి మళ్ళీ కొత్త మార్గాన్ని కనుక్కోవాల్సి వస్తుంది. సో డెడ్ ఎండ్, ఇక అక్కడికి వెళ్ళి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఇక ప్రణవమంలోని ఆ యొక్క ఇంకొక రెండవ భాగాన్ని గురించి చెప్తున్నారు. ఇంకొక అర్ధ వృత్తాకారం ఉంది కదా కింది వైపు, దాని గురించి చెప్తున్నారు. అది మనస్సు. మనస్సును గురించి తెలుసుకుంటేనే మనకు మనస్సు ద్వారా ఏర్పడినటువంటి సమాజం గురించి అర్థమవుతుంది. మరి మనస్సుకి సమాజానికి అవినాభావ సంబంధం ఉంది. మనస్సు సమాజం నుండి వస్తుంది, అలాగే మనస్సుని అర్థం చేసుకుంటే సమాజం కూడా అర్థమవుతుంది అని చెప్తున్నారు. మరి సమాజంలో మనం ఏమనుకుంటాము? మన గురించి ఐడెంటిటీ మనం ఎలా చేసుకుంటాము? నేను ఒక హిందూని, నేను ఒక క్రిస్టియన్ని, నేను ఒక ముస్లింని, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఆ బ్రాహ్మణులలో కూడా నేను ఒక ఇంకా ఈ వైష్ణవుడిని, ఇలా ఎన్నో తెగలు ఇలా ఇలా మనము ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాము. చిలువలు పలువలుగా మనల్ని మనం గుర్తించుకుంటూ వెళ్తాం అన్నమాట. ఇంకా సతమతమవుతాము ఆ గుర్తింపులో. మరి ఇంకా కొంతమంది అయితే నేను ఫలానా మంత్రిని, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక ఎంపీని, నేను ఒక గొప్ప కళాకారుడిని, నేను ఒక మంచి ప్లేయర్ని, నేను ఒక ఆర్టిస్ట్ని, ఇలా ఎన్నో మనము ఆ ముసుగులను తొడుక్కుంటూ ఉంటాము. నేను ఫలానా అని చెప్పి డబ్బు, దస్కం, కీర్తి, ప్రతిష్టలు అన్నీ కూడేసుకుంటూ ఉంటాం. ఇంకా అయినా కూడా మరి ఈ యొక్క పదవులు కానీ, ఈ యొక్క ప్రతిష్టలు కానీ, ఈ పేరు కానీ మనకేమన్నా తెచ్చి పెడతాయా అండి? ఏమీ తెచ్చి పెట్టవు. మన గురించి మనకేమన్నా తెలియజేస్తాయా? ఏమీ తెలియదు మనకి. మరి ఇక్కడ కూడా నిద్రపోయి లేవగానే కళ్ళ చెదిరిపోయినట్లు, చనిపోయి శరీరం వదిలివేయగానే ఇవేమీ మనం కాదు, అంతా మాయే అని అర్థమైపోతుంది. మరి ఆ మనసు నుండి కూడా మనము ఎప్పుడు బయటికి వస్తాము అంటే మళ్ళీ శరీరాన్ని వదిలేయగానే కళ నుండి బయటకు వచ్చినట్టు బయటకు వచ్చేసి, ఓ ఇంతకాలము ఇవన్నీ నేను అనుకున్నాను, ఇది నేను కాదా, ఇదంతా మాయేనా అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది. అది కూడా డెడ్ ఎండ్. అక్కడ నుండి కూడా ప్రయాణం ముందుకు సాగదు. ఇక మూడవ విభాగం దగ్గర మనలో సత్యాన్వేషణ మొదలవుతుంది. మూడవ విభాగం ఏంటండి? ఇక్కడ ఒక అర్ధవృత్తము మరియు ఒక అర్ధవృత్తం తర్వాత ఇలా మళ్ళీ రైట్ సైడ్ టర్న్ అయిపోయి ఉంటుంది కదా, ఆ అక్షరంలో అది మూడవ విభాగము. అక్కడ మొదలవుతుంది ఇంకా సత్యాన్వేషణ. మరి నేను శరీరం కాదు, ఈ మనసు కాదు, మరి ఇంతకీ నేనెవరు? $1,000,000 ప్రశ్నలు మొదలవుతాయి ఇంకా మనకి. మరి నా శరీరం నేను కాదు, నా కుటుంబం నేను కాదు, నా మనస్సు నేను కాదు, ఆ సమాజము నేను కాదు అన్న స్పష్టత మనలో వచ్చాక అప్పుడు వస్తారు గురువులు మన దగ్గరికి, పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాలు తీసుకొని నువ్వెవరో తెలుసుకో అంటూ. చూసారా అండి? ఎప్పుడైతే శిష్యుడు రెడీగా ఉంటారో అప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడంటారు కదా.
ఎప్పుడైతే మనం సత్యాన్వేషణలో ఉంటామో అప్పుడు గురువులు వస్తారు. వచ్చి మనకి పెద్ద పెద్ద గ్రంథాలు ఇచ్చి నువ్వెవరో తెలుసుకోనాయనా అంటారు. మరి ఆ గ్రంథాలన్నీ చక్కగా చదివేస్తాము. మన ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఒక గురువు బోధనలు మనల్ని పైకి తీసుకెళ్తే ఇంకో గురువు బోధనలు మనల్ని కిందికి తీసుకెళ్తాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆత్మ జ్ఞానంతో ఇచ్చినటువంటి గ్రంథాలు కాదవి, పండిత జ్ఞానము. అది సంపూర్ణమైంది కాదు. ఇక కొన్ని సరియైన గ్రంథాలు కొంతమేరకు మనకు స్పష్టతనిస్తే మరికొన్ని సరికాని గ్రంథాలు మనల్ని అయోమయంలోకి నెట్టివేస్తాయి. సరికానివి ఏం చేస్తాయి? మనకి కన్ఫ్యూజన్ ఇస్తాయి. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది, అక్కడ ఇలా ఉంది అనేసి. సో ఇది కూడా మరి ఒక డెడ్ ఎండ్. అక్కడి నుండి కూడా మన ప్రయాణం ఇంకా ముందుకు సాగడానికి లేదు. మరి కాకపోతే ఈ శరీరము మనస్సు అంతా కూడా మాయే, అన్నీ తాత్కాలికమే, శాశ్వతమైంది ఇంకేదో ఉంది అన్న స్పష్టత మాత్రం వస్తుందంట అక్కడ. అప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, ఇదంతా మాయా అని అర్థమైపోయింది. కానీ వీటన్నింటికి అతీతమైంది, శాశ్వతమైంది ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఒక క్లారిటీ అక్కడ మూడవ ఆ విభాగం దగ్గర మనకు వస్తుందన్నమాట సత్యాన్వేషణలో. మరి అలాంటి స్పష్టత వచ్చాక మనలో అదేమిటో తెలుసుకోవాలన్న గట్టి పట్టుదల వచ్చేస్తుందిగా. అందుకోసం చచ్చినా పర్వాలేదు అంటూ పట్టిన పట్టు విడవకుండా మనం ఆ శాశ్వతమైన దానికోసము అన్వేషణ మొదలు పెడతాము. అప్పుడే మనకు ఇలా యు అర్ధమాత్ర రూపంలో ఉన్న జీవాత్మ గోచరం అవుతుంది. ఇక అప్పుడు మనకి ఆ జీవాత్మ యు ఆకారంలో అర్ధమాత్ర రూపంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ మనకు కనిపిస్తుంది. ఇక సత్యాన్వేషణ గట్టిగా మొదలు పెట్టాం కాబట్టి. అయితే ఇక్కడ వరకు ఓం ఆకారంలోని శరీరము, మనస్సు, గురువులు, పుస్తకాలు, మరి సమాజము అన్ని విభాగాలు కూడా దేనికదే ఒక్కొక్క డెడ్ ఎండ్ ను కలిగి ఉన్నా, మరి ఇప్పటి వరకు ఒక పార్ట్ నేమో శరీరంగా చూసాము, ఇంకొక పార్ట్ ని మనస్సుగా చూసాము, ఇంకొక పార్ట్ ని గురువులు, బుక్స్, సమాజము ఇదంతా ఇండికేషన్ గా చెప్పుకున్నాం కదా. మరి అవన్నీ దేనికదే డెడ్ ఎండ్ గా ఉన్నాయి. అంటే ఇంకా మనకి ఆ పరిపూర్ణ స్థితిని తీసుకెళ్ళలేదు. అయినప్పటికీ అవి అన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఆ కలిసి ఉండడం ద్వారా అక్కడ ఏదో ఒక ఆధారంతో ఒక విభాగం నుంచి ఇంకొక విభాగంలోకి చక్కగా వెళ్ళే వెసులుబాటు మనకి ఉంది. అవి డెడ్ ఎండ్ అయినప్పటికీ కూడా మరి అక్కడ ఒకదానితో ఒకటి కలిసి ఉండడం ద్వారా మనకి ఒకదాని నుండి ఎట్లాగంటే ఒక ఇల్లు ఉందండి, ఇంట్లో మనకి ఎన్నో రూములు ఉంటాయి. ఏ రూమ్ కా రూమ్ సెపరేటే. అక్కడ ఒక రూమ్ నుండి కానీ ఇంకొక రూమ్ కి వెళ్ళడానికి మనకొక వే అనేది ఉంటుంది కదా. సో అదే చెప్తున్నారు ఇక్కడ. కానీ వీటన్నింటికి పైన ఏ ఆధారము లేకుండా నిరాధారంగా గాలిలో నిల్చుని ఉన్న అర్ధ చంద్రాకారపు ఆత్మను పట్టుకోవాలంటే మాత్రం మన దగ్గర ఏదో ఒక బలమైన ఆధారం ఉండి తీరాలి. మరి ఇక్కడ ఈ ఓం ఆకారంలో అన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. కానీ పైన ఒకటి అర్ధచంద్రాకారంలో ఉంది చూడండి, అదే ఆత్మ. మరి అక్కడ ఏ ఆధారము లేదు కాబట్టి దాన్ని పట్టుకోవాలంటే మనకు ఒక ఆధారం కావాలి. అదే మరి ఈ శ్వాస మీద ధ్యాస అని చెప్పి చెప్తున్నారు. ధ్యాన విధానము, దీని ద్వారా మనం ఆత్మ చెంతకి వెళ్ళగలుగుతాము. ఎందుకంటే శరీరాన్ని అలా నిశ్చలం చేసి అలాగే మనసును శూన్యం చేసుకొని మనము ఆ అంతర్ ప్రయాణం మొదలు పెడతాం కాబట్టి ఆత్మని చేరుకుంటాము. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడిన నిచ్చెన మెట్ల లాంటి ధ్యానం ద్వారా, ధ్యానము ఒక మెట్టు లాంటిది అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలలే ఆ మెట్లు. అంతవరకు శరీరం ద్వారా, మనస్సు ద్వారా, గురువుల ద్వారా, మరి పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో పరిణామ క్రమంలో పైకి ఎక్కుతూ శాశ్వతమైన ఆత్మని పట్టుకోగలుగుతాము. అక్కడ మనం అంటే ఈ కేవలం శరీరము, కేవలం మనస్సు, కేవలం గురుబోధలు, కేవలము శాస్త్ర పఠనాలు మాత్రమే కావు ఆత్మస్థితిలో. అంటే వీటన్నింటికి అతీతమైనటువంటి అత్యంత శక్తివంతమైన ఆత్మస్వరూపులం.
అని ఎప్పుడు తెలుసుకుంటామో ఆ ఆత్మ చెంతకి చేరినప్పుడు. ఎప్పుడైతే ఆత్మస్వరూపులమని తెలుసుకుంటామో ఆత్మ యొక్క సర్వ వ్యాపకత్వానికి ఆనందపడిపోతామిగా. ఆత్మ ఎలాంటిదండి? సర్వవ్యాపి అది కదా. అహం మనకి అర్జునుడికి అడిగిన క్వశ్చన్ కు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, నువ్వెవరు అంటే అహమాత్మ గుడాకేశ అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పి, అంటే నేను ఆది మధ్యమము అంతటా ఉన్నాను అని చెప్పి చెప్తాడు కదా. సో అయితే అది కూడా ఈ అర్ధచంద్రాకారం కూడా మరి సంపూర్ణమా అంటే అది సంపూర్ణం కాదు. ఇక 5వ విభాగం గురించి చెప్తున్నారు మనకి. ఇంకా ఆ పైన ఉన్న ఆ యొక్క బిందు ఏదైతే ఉందో అది పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మను చేరుకునే వరకు మన ప్రయాణం ఎంత మాత్రము ఆగదు. ఏ ఆధారం లేకుండా అలా శూన్యంలో ఉన్న ఆ పూర్ణ బిందువు, ఆ పూర్ణ బిందువుకి ఏమన్నా ఆధారం ఉందా అండి? ఏమీ లేదు, అది సెపరేట్ గా ఉంటుంది. అంటే ఆ పరమాత్మను చేరుకోవాలంటే మన దగ్గర మరింత బలమైన ఆధారం కావాలి. ఏమీ ఆధారం లేదు అక్కడ. ఇప్పుడు ఒక పైన గోడ ఎక్కాలంటే ఒక తాడో అదో ఇదో ఉంటే తాడును పట్టుకొని మనం పైకి ఎక్కగలుగుతాము. కానీ ఇక్కడ ఏమీ లేనప్పుడు ఎలా ఎక్కగలుగుతాము అంటే ఇంకా బలమైనటువంటి ఒక స్ట్రాంగ్ మనకి ఆధారం కావాలి. దాన్ని చేరుకోవాలి అంటే మరి అదే విశిష్టమైన సాధనమే, అత్యంత విశిష్టమైన సాధనమే సేవా, సర్వీస్. మరి ఆజ్ఞా చక్రం వరకేమో మనము ఈ యొక్క కింది స్థాయి నుండి అంటే మూలాధారము, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ ఇక్కడ వరకు మన ఆత్మ ప్రయాణంలో సేవ ఉండదండి. ఎప్పుడైతే ఆజ్ఞా చక్ర స్థితికి చేరుకుంటామో అప్పుడు సేవ మొదలవుతుంది. ఆజ్ఞా చక్రం వరకు మనం చేసేదంతా మన ఎదుగుదల కోసం మాత్రమే. ఇక సేవ అన్నది మనలాగా అందరూ ఆ యొక్క పూర్ణాత్మ స్థితికి ఎదగడానికి మనం చేసేటువంటి మన యొక్క పని, కర్తవ్యము, బాధ్యత. మరి సేవ అంటే ఎలాంటి సేవ చేయాలి? అన్నదానమా, భూదానమా, గోదానమా? ఇదంతా కూడా మనిషి యొక్క మళ్ళా శరీరము, మనసు ఇక్కడ వరకే పరిమితమైంది. కానీ మనిషి యొక్క ప్రయాణం ఎక్కడి వరకు, ఆత్మ యొక్క ప్రయాణం ఎక్కడి వరకు, జీవుడి ప్రయాణము ఆ పరిపూర్ణమైన స్థితికి, పూర్ణాత్మ స్థితికి 5వ భాగానికి చేరుకోవాలి. మరి చేరుకోవాలంటే కేవలము జ్ఞానము, ఆత్మ జ్ఞానము మాత్రమే వారిని ఆ స్థితికి చేరుస్తుంది. కాబట్టి అలాంటి సేవ చేయాలి. ఒక ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ సేవా కార్యక్రమాల్లో మనము ఉండాలి అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక పరమైన సేవ చెయ్యాలి. ఇప్పుడు దాకా మనం ఎవరోమో మనం తెలుసుకోవడానికి ప్రయాణం చేశాము. మరి మనలాగే అందరూ వాళ్ళని వాళ్ళు తెలుసుకున్నప్పుడే ఆ పరిపూర్ణమైన స్థితికి చేరుతారు. కాబట్టి దానికోసము ఉన్నటువంటి గొప్ప మార్గము మరి ఆ స్పిరిచువాలిటీ వాళ్ళకి లోకి వాళ్ళు రావాలి అంటే ఈ ధ్యానం వాళ్ళకి అవసరము. అది మనం అందించాలి, ఆ జ్ఞానం మనం అందించాలి. సో పూర్ణ బిందు రూపంలో ఉన్న అత్యంత ఉన్నతమైన పరమాత్మ స్థాయికి అది చేర్చగలుగుతుంది. ఆ సేవ ఒక్కటి మాత్రమే, ధ్యాన సేవ మాత్రమే. అప్పుడు మనమంతా పరమాత్ముల్లా విలసిల్లుతాము. మరి పునర్జన్మ అన్నది లేకుండా ఇక మనము జీవిస్తాము. సో ఇది అండి మరి అద్భుతమైనటువంటి ఆ ఓంకారంలో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మనకి పత్రిజీ ఎంతో చక్కగా ఆ ఓం, ఆ యొక్క సంస్కృత అక్షరంలోని 5 భాగాలు దేనికి దేనికి గుర్తులు, మరి ఏ భాగం నుండి మనము మళ్ళీ ఇంకొక భాగంలోకి ఎలా వెళ్తాము, ఎలా ఎదుగుతాము, ఆ యొక్క శైశవాత్మ నుండి పూర్ణాత్మ స్థితికి వెళ్ళాలంటే, వివిధ దశలను దాటుకొని వెళ్ళాలంటే మనం ఏ విధంగా సాధన చెయ్యాలి, ఏ ప్రక్రియలు చేయాలి అని చెప్పి ఎంతో అద్భుతంగా ఆ ఓం అనేటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ సృష్టికి ఆది అయినటువంటి, మధ్యమైనటువంటి, అంటే సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి కూడా ఆధారభూతమైనటువంటి ఆ ఓం తానే సృష్టి అయి ఉన్నది. అలాంటి ఓం యొక్క ఆ యొక్క అక్షరము, ఆ శబ్దము, ఆ ప్రణవనాదం గురించి మనకి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా తెలియజేశారు ఫ్రెండ్స్. మరి
మేడం టైం ఉంటే ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాము. ఓకే మేడం. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక్కసారి మనము ఈ అద్భుతమైన ప్రణవనాదంతో కలిసి ఒక 5 నిమిషాలు చక్కగా మరి ఆ యొక్క ప్రణవంతో మనం అనుసంధానం అయిపోయి ఆ ప్రణవనాదాన్ని, ఆ శబ్ద తరంగాలను, ఆ శక్తిని మన అణువులో రింపుకుందాము. పైగా కూర్చుందాం, కళ్ళు రెండు మూసుకుందాము, చేతుల్లో చేతులు, వేళ్ళలో వేలు పెట్టుకుందాము, కాలు క్రాస్ చేసుకుందాము. సహజమైన మన శ్వాసతో మనం కూడి ఉందాము. మళ్ళీ ఒక్కసారి ఆ యొక్క అద్భుతమైనటువంటి ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తాను నేను. అందరము అది వింటూ దాని శక్తిని అనుభూతి పొందుదాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓంకారధ్వని యొక్క శబ్ద తరంగాలు మన దేహంలోని అణువణువుని, కణకణాన్ని యాక్టివేట్ చేస్తున్నట్టు భావన చేద్దాము. అలాగే ఈ భూమండలం అంతా కూడా ప్రణవనాద శబ్ద తరంగాలతో నిండిపోయినట్టు, అంతా దివ్య శక్తి మయమైపోయినట్టు చక్కగా భావన చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఓం శాంతి 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 అంటే శరీరపరమైన ఆరోగ్యం వల్ల శాంతి, మానసిక పరమైన శాంతం వల్ల ప్రశాంతత వల్ల మనోశాంతి, బుద్ధిపరమైనటువంటి వికాసం వల్ల బుద్ధి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. ఏ లోకము, ఈ 3 లోకాలు, శరీరం అనే లోకము, మనస్సు అనే లోకము, ఈ బుద్ధి అనే లోకాలు, 3 లోకాలు స్వచ్ఛంగా దివ్యత్వంతో నిండిపోయి ఈ భూమి మీద ప్రతి జీవుడు దైవంగా మారిపోయి ప్రతి మానవుడు
సహస్రార స్థితి వరకు ఎదిగి పూర్ణాత్మగా రూపాంతరం చెంది తను ఒక సృష్టికర్తగా మారిపోయి సృష్టికర్తగా ఈ భూమండలాన్ని చక్కటి భావనలతో ఆలోచనలతో పవిత్రమైనటువంటి శబ్దాలతో దివిగా మారుస్తూ ఉన్నాడు. చివరి 2 నిమిషాలు లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5. 2 చేతులు కళ్ళ మీద పోల్చుకుందాం ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా కళ్ళు తెరుద్దాం. ఇంతటి జ్ఞానానికి మూలమైన పత్రిజీకి ప్రణామాలు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని కలిగించిన బ్రహ్మాస్ యూట్యూబ్ ఛానల్ ఆర్గనైజింగ్ టీం అందరికీ, నీరజ మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదములు. జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా ధ్యానాన్ని కూడా చేయించారు. అసలు ఓంకారంలో ఇంత విశిష్టత ఉంటుందని నాకే తెలియదు మేడం. ఫస్ట్ టైం వినడం ఇది. అంటే ఓంకారం చేస్తే మంచిదన్నారు. మీలాగే చాలా మంది ఓంకారం అంటే ఫస్ట్ ఓం స్మరించడం కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మూడుగా విడదీయాలని చెప్పేసి ఊమా అకారంగా విడదీయమని చెప్పారు. కానీ ఎప్పుడు దీని యొక్క అర్థం అంటే ఈ వృత్తాకారంలో ఇంత అర్థం ఉంటుంది, ఆ పైన అర్ధచంద్రాకారంలో కూడా అంత అర్థం ఉంటుంది అనేది నిజంగా మనిషి యొక్క తమో గుణానికి, రజోగుణానికి, సత్వగుణానికి, శబ్ద సాత్వికానికి, తర్వాత మన యొక్క దీనికి దశలకి ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ ఇవన్నిటికి కూడా ఈ లింక్ ఉంటుంది అనేది కూడా తెలియదు మేడం. మొన్న మీరు అన్నట్టు సూర్యుల్లోని అక్కడ కూడా ఓంకారం వస్తుందని చెప్పేసి సైంటిస్టులు నిరూపించారు. కానీ మన వాళ్ళ ముందే ధ్యానం ద్వారా తెలుసుకున్నారు మొత్తం సృష్టి అంతా ఓంకారంతో నిండి ఉందని చెప్పేసి. సైన్స్ ఇప్పుడు చెప్తుంది, కానీ సైన్స్ చెప్పకముందే ప్రపంచం అంతా ఓంకారంతో నిండి ఉంది. ఎక్కడ ఏ శబ్దాన్ని సముద్రం యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళి వినండి, ఓంకారం వస్తుంది. చెట్ల దగ్గరికి వెళ్ళండి, ఓంకారం వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి జీవుల్లో కూడా ఓంకార నాదమే వినిపిస్తూ ఉంటుంది అని మన పూర్వీకులు, అంటే మీరు అన్నట్టు ఋషులు తపస్సు చేసుకుని ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. కానీ అది ఏంటంటే తెలియక మరుగున పడిపోయి ఉంది. మీరు అన్నట్టు సంస్కృతి అంతా మార్చివేశారు. ఏ సంస్కృతి అయితే వాళ్ళు చెప్పారో అవంతా మార్చివేసి ఇప్పుడు ఎవరికి అనుగుణంగా వాళ్ళ సంస్కృతిని ఇచ్చేస్తున్నారు. కానీ మనం ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నాము సత్యాన్ని. మీరు తెలుసుకునే సత్యాన్ని ఈరోజు ఇంత చక్కగా ప్రతి ఒక్కటి అర్థమయ్యే రీతిలో ఇంత చక్కగా జ్ఞానాన్ని పంచారు మేడం. నిజంగా ఓంకారంలో మీరు అన్నట్టు ఎన్ని అంటే మనకు ఆరోగ్యమే కాదు, మనకి మనలో ఉన్న అది జపిస్తూ ఉంటే 2,72,000 నాట్లు శుద్ధి అవుతాయని, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందని, గుండె శుభ్రపడుతుందని చెప్పేసి, మనసు ప్రశాంతంగా ఉంటుందని, అంటే ఆరోగ్యము అనుకున్నవన్నీ సంకల్పాలు నెరవేరుతాయని, అంటే ఇదంతా మనకి ఒక్క ఓంకారం అంటే ఓంకారనాదం జపిస్తూ ఉంటే అంటే రోజుకి ఎన్నిసార్లు మేడం చెయ్యాలి రోజుకి? అంటే ఇది ధ్యానం కుదరని వాళ్ళు ఇప్పుడు అకారాన్ని 11 సార్లు, ఉకారము 11 సార్లు, ఆ మకారము 11 సార్లు, అట్లా మొత్తం 33 సార్లు ధ్యానాల్లో విడివిడిగా జపించాలి. విడివిడిగా ధ్యానంలో కూర్చునే కంటే ముందు శ్వాసని లోపలికి తీసుకొని ఒక దాన్ని ఉచ్చరించేటప్పుడు మళ్ళీ శ్వాస బయటికి వెళ్ళిపోతుంది. ఇన్హేల్ చేసి
మనము అకారం కొంత సమయం 11 సార్లు, మళ్ళీ ఇన్హేల్ చేసి ఉకారం కొన్నిసార్లు అలా శ్వాసను తీసుకునేటప్పుడు తీసుకుంటాము. కానీ శ్వాసను వదలడం మాత్రం ఆ శబ్దాన్ని ఉచ్చరిస్తూ వదులుతాం అన్నమాట. ఇలా ఒక్కొక్క మాత్ర 11 సార్లు, మొత్తం 33 సార్లు అది ఉచ్చరించి అప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే బాగా కుదురుతుంది అనేది తెలియజేస్తారనమాట ఒక మాస్టర్. అవును, చాలా మంది చెప్తూ ఉంటారు, ఇదే మాట చెప్తూ ఉంటారు. మన పిరమిడ్ మాస్టర్ కూడా చెప్తూ ఉంటారు, మీకు ఆలోచన తగ్గాలి అంటే ముందు అంటే మనసును శుద్ధి చేస్తుంది, అది స్వచ్ఛంగా మారుస్తుంది, అంతఃకరణ శుద్ధి చేస్తుంది అనమాట ఆ శబ్ద తరంగాలు అనేటివి. అట్లా. అవును మేడం. మీరు కూడా చక్కటి వివరణ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. లేదు మేడం, అంటే మీరు ఇచ్చిన వివరణ అంత బాగా అర్థం, అంటే అంత అంత అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎప్పుడు నాకు తెలియదు దీని అర్థము. అంటే అది ఆ, చూడండి అది ఓంకారంలో ఎంత మీనింగ్ ఉంటే ఏ వృత్తంలో ఏటి ఉందని చెప్పేసి, ఆ తర్వాత పైన అర్ధచంద్రాకారంలో పైన చుక్కలో ఏటి ఉంది పూర్ణాత్మం అనేది, అది ఇంతవరకు నాకు కూడా తెలియదు మేడం. ఇప్పుడు ఫస్ట్ టైం నేను వినడం అయితే, అంటే ఇందులో ఇంత మీనింగ్ ఉందని తెలియదు. అంటే ఓంకారం అంటే ప్రపంచం అంతా శబ్దంతో నిండి ఉంటది కానీ అది మొత్తం మనం కూడా చేస్తూ ఉంటే మనం కూడా బాగుంటుందని తెలుసు కానీ ఇంత వివరంగా ఈ రోజు విన్నాను మీ ద్వారా. నిజంగా ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించారు, మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుంచి మాస్టర్స్ ఎవరైనా మేడం గారు ఇచ్చిన వివరణని మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి, లేదు అంటే మీకు ఏం అర్థమైందో మేడంతో మాట్లాడండి. చక్క జ్ఞానాన్ని మనకి పంచారు మేడం గారు ఈరోజు మనకి. మాస్టర్స్ అందరికీ మ్యూట్ చేశారు, ఎవరైనా మాట్లాడవచ్చు. మీకు ఏం అర్థమైంది, లేకపోతే అర్థం కాకపోతే మేడంని అడగండి, చెప్తారు. గురువులు వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి, ఏదైనా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఓకే మేడం, అందరికీ బాగా అర్థమైనట్టుంది. ఓకే, మరి ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి చక్కగా జ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అది పత్రిక పితామహ స్వర్ణమాల పత్రి మేడం కూడా థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే ఆత్మబంధువులందరూ కూడా థ్యాంక్ యూ జూమ్ సెక్షన్లో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, అందరము ఈ చక్కటి అద్భుత జ్ఞానాన్ని అందరికీ లింకులు షేర్ చేసి అందరికీ పంచుదాము. అలాగే మేడం. ఓకే, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరూ యూట్యూబ్లో ఉంటుందని ఏమైనా షేర్ చేయండి, చాలా మంది తెలుసుకోవచ్చు ఈ జ్ఞానాన్ని. షేర్ చేయడం వల్ల మనం ఆ విధంగా జ్ఞానాన్ని పంపించిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ.